హాయ్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనతో పాటు ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్లోని గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ మల్లిక గారి దగ్గరికి వచ్చాము. ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం హాయ్ మేడం. హలో అండి, చెప్పు మేడం. ఇప్పుడు గైనకాలజీ స్పెషలిస్ట్ అంటున్నారు కదా, దీనికి సంబంధించిన వివరాల గురించి ఒకసారి. ఇది గైనకాలజీ అంటే ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి గైనకాలజీ, ఒకటి ఆబ్స్ట్రిక్స్. గైనకాలజీ అంటే ఇప్పుడు గర్భసంచికి సంబంధించి దాని చుట్టుపక్కల ఉన్న అండాశయాలు, ఫాలోపియన్ ట్యూబ్స్, సర్విక్స్ వీటన్నికి సంబంధించి ఏదైనా వ్యాధులు ఉన్నా, వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చూడడం జరుగుతుంది. ఆబ్స్ట్రిక్స్ అంటే గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేదాకా జరిగే విషయాలన్నింటినీ కూడా చూసేది ఈ ఆబ్స్ట్రిక్స్ విభాగం అన్నమాట. మనకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, తీసుకోకూడని ఫుడ్ కానివ్వండి, దీని గురించి ఒకసారి వివరంగా చెప్పగలుగుతారు? మనకి ఈ ప్రెగ్నెన్సీ అంటేనే 3 స్టేజెస్లో ఉంటుంది. అంటే ఫస్ట్ 3 ట్రైమెస్టర్స్ అంటాం. అంటే ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమిస్టర్ అని, 4, 5, 6 సెకండ్ ట్రైమిస్టర్ అని, 7, 8, 9 థర్డ్ ట్రైమిస్టర్ అని అంటాం. ఫస్ట్ 3 monthsలో మనకి అంటే గర్భసంచికి సంబంధించిన గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ టైంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకు సంబంధించి ఆహార విషయాలన్నమాట. అంటే ఎక్కువగా వాళ్ళు గ్లూకోజ్ సంబంధించిన ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్స్ ఆ టైంలో అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే అవాయిడ్ చేయడం అంటే కంప్లీట్గా అని కాదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ 3 months వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ 3 months అనేదే మనకి మన బాడీ అంటే ప్రెగ్నెన్సీ మదర్ 9 నెలలు తయారవ్వడానికి స్టార్ట్ అయ్యే చేంజెస్ కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు అంటే లైట్ ఫుడ్, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే తనకి సంబంధించిన వామిటింగ్స్ అనేటివి తక్కువ అవుతాయి. ఇంకోటి లాంగ్ జర్నీస్ అనేటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గర్భస్రావం అయ్యే ఫస్ట్ 3 months ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయడం, ఏదైనా బరువులు అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకపోవడం అనేది జరుగుతుంది. నార్మల్గా రొటీన్గా చేయాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు. ఇంకోటి 4, 5, 6 సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి బిడ్డ ఎదుగుదల మంచిగా అవుతుంది. అంటే ఆ టైంలోనే మనకి అన్ని అవయవాలు ఏర్పడతాయి కాబట్టి అప్పటి నుంచి కంప్లీట్ బ్యాలెన్స్ డయట్ అని అంటాం. అప్పుడు గ్లూకోజ్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ కూడా సరి మోతాదులో తీసుకోవాలి. జనరల్గా అవాయిడ్ చేయాల్సిన అనేటివి చాలా తక్కువ ఉంటాయి. అన్ని రకాలుగా తింటేనే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది కాబట్టి కొన్ని ఫ్రూట్స్ మాత్రమే అవాయిడ్ చేయడం జరుగుతుంది. పపాయ, పైనాపిల్ అని చెప్పేసి అవాయిడ్ చేస్తాం. తనకు కావాల్సిన డీహైడ్రేషన్ కాకుండా వాటర్ అనేది అంటే మంచి మోతాదులో తీసుకోవాలి. ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటర్ అనేది బాగా తీసుకోవాలి. అంటే ప్లెయిన్ వాటర్ తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా కూడా లిక్విడ్స్ అన్ని రూపాల్లో అంటే మజ్జిగ, లస్సీ, నిమ్మకాయ రసం, ఫ్రూట్ జ్యూసెస్ అన్ని రకాలుగా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ టైంలో కూడా మనం జర్నీస్ అనేటివి షార్ట్ జర్నీస్ కాదు, లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేసుకోవాలి. ఇంకోటి ఎవరైనా చాలా దూర ప్రాంతాలు వెళ్ళాలి, ఫ్లైట్ జర్నీస్ చేయాలి అని అంటే 28 weeks వరకే చేయమని చెప్తాము. 28 weeks తర్వాత జనరల్గా లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి కాలవాపులు అనేటివి ఎక్కువ అవుతుంటాయి. ఆ కాలవాపులు అయ్యే టైంలో ఇంకా తనకి మంచి ఫ్రీ మూమెంట్ లేకపోతే వాపులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ టైంలో లాంగ్ జర్నీస్ అంటే more than 4 hours జర్నీస్ని అవాయిడ్ చేయమని చెప్తాం. బ్యాలెన్స్ డైట్ అయితే కంప్లీట్గా బ్యాలెన్స్ డైట్. ఇందులో ఇవి తినకూడదు అవి తినకూడదు అని జనరల్గా ఉండవన్నీ, అన్ని అపోహలే. అన్ని రకాలుగా తీసుకుంటేనే తల్లి తన గర్భంలో ఉన్న శిశువుని మంచిగా తయారు చేసుకోగలదు. ఇంకోటి నిద్ర అనేది చాలా అవసరం. అంటే మినిమం 6 to 8 hours అనేది మంచి నిద్ర అంటే సౌండ్ స్లీప్ అనేది ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి డే టైంలో పడుకోవచ్చా అని అడుగుతారు. డే టైంలో ఒక 1/2 hour నాప్ అట్లా తీసుకొని మిగతా టైంలో కొంచెం తనకి ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని డే టైంలో కూడా మేము 2-3 hours పడుకుంటాము అంటే అది జనరల్గా హెల్త్కి అంత మంచిది కాదు. ఇంకోటి లాస్ట్ డెలివరీ అయ్యే టైంలో కొంచెం చెప్పాలంటే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటారు, కాకపోతే లిక్విడ్ డైట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తన పొట్ట ఎదుగుతున్న కొద్దీ తన మీల్స్ అనేటివి షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డెలివరీ అయ్యే టైంలో తను ఎంత అంటే మెటర్నల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. కంటిన్యూస్ సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ తల్లి ఇచ్చినా పర్వాలేదు, తనకు క్లోజ్ రిలేటివ్ ఇచ్చినా పర్వాలేదు. అంతేగాని తను సింగిల్గా ఎప్పుడు ఉండదండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు సిస్టర్ 1-to-1 సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇంకొకటి డెలివరీ అయిన టైంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఈ ఇన్ని 9 months కూడా తను చేసుకోవాల్సిన రెగ్యులర్ డైట్ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మెడిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తను మెడిటేషన్ అంటే ఏదో యోగా ప్రాక్టీసెస్ అట్లాంటివి చేయమని కాదు, తను రొటీన్ వర్క్ చేసుకొని ఒక 15 to 20 minutes తను ధ్యానంలో ఉంటే సరిపోతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటే తనకి డెలివరీ టైంలో నొప్పులు అనేటివి అప్పుడు సడన్గా మేము ఈ నొప్పి బాగా ఊపిరి బిగబట్టు అనే కష్టం లేకుండా తనకి ఆల్రెడీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటాము. అలాంటివి చేయగలిగితే మన డెలివరీ టైంలో ఏ సమస్య ఉండదు. డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకా ఫుడ్ అనేది చాలా అవసరం. అది ఆ టైంలో కూడా డిహైడ్రేషన్ కాకుండా మదర్ అనేది లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. అప్పుడు ఆ టైంలో వాటర్ తాగకూడదు, ఎక్కువ తాగితే పొట్టలు వస్తాయి, ఇట్లాంటివన్నీ అపోహలు ఉంటాయి. అట్లాంటివి అంటే అవి చూసుకొని మనం వాటరే ఇవ్వకూడదు అన్నట్టు ఏం లేదు. అప్పటి మన పాతకాలంలో ఉన్న కండిషన్స్ వేరు, ఇప్పుడు మనకున్న కండిషన్స్ వేరు. మేడం, ఒకప్పుడు ఓల్డ్ పద్ధతిలో డెలివరీ అనేది చేసేవాళ్ళు. పురాణ కాలంలో ఓన్లీ ఎవరో ఒకరు ఉంటారు ఊర్లో, వాళ్ళు మాత్రమే డెలివరీ చేసేవాళ్ళు. అప్పుడు హెల్తీగా, బేబీ కూడా హెల్తీగా ఉండేవారు, మదర్ కూడా హెల్తీగా ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఇటు మదర్ కానీ ప్రతిదానికి ఎక్కడ వెళ్ళినా హాస్పిటల్ వెళ్తే సిజరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా మేడం. అసలు దీని రెండింటి మధ్యలో చేంజెస్ ఏంటి? అప్పటికి ఇప్పటికీ అంత పెద్ద చేంజెస్ లేవండి. అప్పుడు పురాణ కాలంలో అంటున్నారు. పాతకాలంలో ఏంటంటే మనకి ఫెసిలిటీస్ తక్కువ, అయితే హోమ్ డెలివరీసే అవ్వాలి. మరీ కష్టమైన కాంప్లికేటెడ్ అయితేనే రిఫర్ చేయడానికి కూడా వాళ్ళకి అంత వెసులుబాటు ఉండేది కాదు. నార్మల్ డెలివరీసే ఎందుకు అవుతాయి అని అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, మళ్ళీ డైలీ రొటీన్ వర్క్, వాళ్ళు తినే ఆహారం కూడా అంతే బలంగా ఉండేది. ఇంకోటి వాళ్ళు చేసే వర్క్ కూడా అంతే బాగుండేది. అంటే వాళ్ళు పొలాలకు వెళ్ళడము, వాళ్ళ డైలీ రొటీన్ వర్క్ చేసుకోవడము, ఏవైనా మరీ అంత బరువు పనులని కాదు కానీ బరువులైతే మోసేది. అప్పుడు వాళ్ళ బాడీ కూడా అంతే ఫ్లెక్సిబుల్గా ఉండేది. అప్పుడు మనం కింద కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది కింద కూర్చొని తింటున్నారు? చాలా తక్కువ మంది కదా. కింద కూర్చొని తినడం అనేది మనకు ఒక మంచి ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజే ఇప్పుడు మిస్ అవుతుంది. అందుకోసమే నాకు వచ్చే పేషెంట్స్ కంపల్సరీ చెప్పేది ఏంటంటే కింద కూర్చొని తినడమే ఫస్ట్ ఎక్సర్సైజ్. అది చేస్తే మీరు యోగా క్లాసెస్కి కానీ ఇంకా ఇట్లాంటి మదర్ క్లాసెస్ అని, బర్తింగ్ క్లాసెస్ అని చెప్తారు. అందులో మనకి ఇవే పోజెస్ ఉంటాయి బేసికల్లీ. కింద కూర్చొని తినడం, మనము ఇల్లు ఊడవడం అనేది అంతకుముందు చేసేది. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? చాలా తక్కువ మందే చేస్తున్నారు కదా. చేసేవాళ్ళు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి మాత్రం నార్మల్ డెలివరీస్ నిజంగానే యాక్టివ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ అవుతున్నాయి. ఎవరైతే యాక్టివ్ కాకుండా తల్లి చాటు బిడ్డలు అంటారు కదా, తల్లి ప్రేమ, నా ఫస్ట్ బిడ్డ ఏమీ కష్టపడకూడదు, 9 నెలలు రాగానే అమ్మగారింటికి పంపించడం, సరే అది నార్మలే, ఫస్ట్ డెలివరీ కాన్పు కాబట్టి తల్లిగారింటికి పంపిస్తారు. కానీ అయ్యో నా కూతురు ఇన్ని రోజులు కష్టపడిందే, ఇప్పుడు కష్టపడకూడదు, నేను ఆమెను కూర్చోబెట్టి అన్ని పనులు నేనే చేస్తానని చెప్పి తల్లే చేస్తుంది తప్ప కడుపుతో ఉన్న ఆమెని ఒక్క పని కూడా చేయనివ్వరు. అది ఫస్ట్ మిస్టేక్. ఇప్పుడు జరుగుతున్న కాలంలో జరిగే ఫస్ట్ మిస్టేకే అది. దానివల్ల తను ఏదైతే 9th monthలో 1 month చేయాల్సిన రొటీన్ వర్క్ తను మిస్ అవుతుంది. అప్పుడు నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి? ఆ టైంలోనే 9 నెలలు పడ్డ తర్వాతనే బేబీ కిందకి జరగడం అనేది మొదలు పెడుతుంది. కిందకి జరిగే టైంలోనే మనము తను కింద కూర్చునే ప్రయత్నమే చేయకుండా, అంతకుముందు వాష్రూమ్స్ చూసుకున్నా కూడా వెస్ట్రన్ ఇండియన్ కదా, ఇప్పుడు ఎంతమంది ఇండియన్ బాత్రూమ్స్ యూజ్ చేస్తున్నారు? యూజ్ చేయట్లేదు. అది చేస్తే అది ఒక వ్యాయామమే. అది కూడా ఆ టైంలో మనకి అంటే ఫోర్సెస్ ఎలా రిలీజ్ చేయాలి అనేవి కూడా తనకు తెలుసుకోగలదు అనమాట. ఇప్పుడు వెస్ట్రన్ బాత్రూమ్ యూజ్ చేస్తారు, అందులో ఎంత ఎఫర్ట్ ఉంటుంది? అంత ఎఫర్ట్ కూడా ఉండదన్నమాట. ఈ చేంజెస్ పాతకాలానికి కొత్త కాలానికి చేంజెస్ ఇవే. అప్పుడు నార్మల్ డెలివరీస్ మ్యాక్సిమం అయ్యేవి, కాంప్లికేటెడ్ కేసెస్ మాత్రం అంటే లెక్కల్లో ఉండేవి కావు. ఇప్పుడు మనకి ఇవి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ చాలామంది వెళ్తున్నారు కాబట్టి మనకి ఎన్ని అవుతున్నాయో మనకి లెక్కలు ఉన్నాయో, అప్పుడు లెక్కలు లేవు, అంతే డిఫరెన్స్. ఇప్పుడున్న కాలంలో వాళ్ళు చేసే రొటీన్ వర్క్ ఏదైతే తక్కువ అవుతుంది కాబట్టి ఈ నార్మల్ డెలివరీస్ తక్కువ అవ్వడం, సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ అవ్వడం. బేబీ కిందకి జరగకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు, అంతే కదండి. బేబీ కిందకి జరగకపోతే నార్మల్ డెలివరీ అవ్వడం కష్టమే, అప్పుడు ఆపరేషన్సే కదా అయ్యేవి. ఆ లాస్ట్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న దాన్ని మిస్ అవుతున్నారు కాబట్టి మీరు అనే సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయని మీకు కనిపిస్తున్నాయి, అంతే. ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మదర్ తీసుకోవాల్సిన ఫుడ్ ఏంది, తీసుకోకూడని? యాక్చువల్గా డెలివరీ టైం అంటే ప్రెగ్నెన్సీ టైంలో కన్నా డెలివరీ టైంలోనే, డెలివరీ అయిన తర్వాతనే తల్లికి ఆహారం అనేది
ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. ఎందుకు అంటే తన ఒక్క శరీరాన్నే కాకుండా బిడ్డకి పాలిచ్చి ఇప్పుడు పెంచుతుంది కదా, తనకున్న ఎనర్జీ అంతా అట్లా ఖర్చు అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ టైంలోనే ఎంత పాలు మంచిగా రావాలి అని అంటే తన డైట్ కూడా అంతే బాగుండాలి. అప్పట్లో మనకి అందుబాటులో లేవు కాబట్టి ఆ ఫుడ్ ఈ ఫుడ్ అనే రెస్ట్రిక్షన్స్ ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని ఫుడ్ అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి తినే ఆహారము ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడము ఇట్లాంటివి చేస్తే తనకి పాలు అనేవి కూడా బాగా వస్తాయి. తను ఎంత పాలు ఇవ్వగలిగితే కంప్లీట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే మొదటి 6 నెలలు కూడా మన బిడ్డకి తల్లి కంప్లీట్గా తనే ఇవ్వాలి. తను ఇవ్వకుండా బాటిల్ ఫీడ్ చేసింది అని అంటే తన మదర్ నుంచి రావాల్సిన మంచి గుడ్ ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి డయట్ అనేది బ్యాలెన్స్గా ఉండాలి. అన్ని రకాలుగా తీసుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఉండవు. జనరల్గా వాటర్ తాగితే తన పొట్ట వస్తుందని చెప్పాను కదా, బెల్ట్ యూజ్ చేయొచ్చు, అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. నీళ్ళు ఎంత బాగా తీసుకుంటే బేబీ మదర్ క్వాంటిటీ కూడా అంతే బాగా పెరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే పుట్టగానే బేబీని అందరు తీసుకొని ఎత్తుకొని ముద్దులు పెడుతుంటారు. దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా మేడం? యాక్చువల్గా చెప్పాలంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు బేబీ చాలా సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తన ఎన్విరాన్మెంట్ ఎట్లాగా చేంజ్ అవుతుంది. ఫస్ట్ 3 డేస్లో ఎట్లాగైనా బేబీని మీరు ముట్టుకోకపోయినా జరిగే చేంజెస్ అయితే అవుతాయి. అప్పుడు ముట్టకపోయినా ర్యాషెస్ అయితే రావడం అది నార్మలే. ముట్టినందువల్ల అయితే రావు. జనరల్గా కామన్గా అనుకుంటారు కదా, ఇట్లా బేబీని టచ్ చేస్తే వద్దు, టచ్ చేయకండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది వస్తుంది అని చెప్పి దూరం ఉంచుతారు కదా. అంటే పాతకాలంలో ఏంటంటే మనం ఎవరింటికైనా వెళ్తున్నాము అంటే బయట కాళ్ళు కడుక్కొని వెళ్తాం. ఇప్పుడు మనకి హాస్పిటల్లో ఆ ఫెసిలిటీ ఉండదు కదా. మనం బయట తిరిగి వచ్చి బేర్ హ్యాండ్స్ టచ్ చేస్తే ఎంతో కొంత అయితే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకోసమే హైజీన్ మెయింటైన్ చేయడం అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ మన హాస్పిటల్కి సంబంధించి, సన్ రైజ్ హాస్పిటల్కి సంబంధించి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పిందంతా అదే. యాక్చువల్గా ఫస్ట్ అంటే కన్సీవ్ అయ్యే టైం అంటే ముందు 3 నెలల నుంచి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఎలా అంటే తను ఫస్ట్ ఎప్పుడైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న 3 మంత్స్ ముందు నుంచే మంచి డైట్ తీసుకోవాలి. అంతేకాని ఇప్పుడు మనకున్న జంక్ ఫుడ్ అవి తీసుకుంటే మన వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే మన వెయిట్ పెరుగుతుందో అప్పుడు మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనకి ఋతుక్రమం చేంజ్ అవ్వడం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు, అట్లాంటివి చేంజ్ అవ్వడం, వాటి వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో ఆ 3 మంత్స్ ముందు నుంచి ప్లానింగ్ అనేది ఉండాలి ప్రెగ్నెన్సీకి అది. కాబట్టి ఆ టైంలో కూడా డైట్, ఎక్సర్సైజ్ కంపల్సరీ ఫాలో అవ్వడం అంతే ఇంపార్టెంట్. ఎక్టోపిక్ అనేది యాక్చువల్గా మనకి ఎప్పుడో మనకి వేలలో ఒకరికి వస్తుంది. అది ఎందుకు అని అంటే మనకి అంతకుముందు ట్యూబ్స్ సంబంధించి ఏదైనా తనకి డిసీజెస్ ఉన్నా, అంతకుముందు తనకి ఏమన్నా ఫీవర్ అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయ్యి ఉంటే ట్యూబ్స్ కదలికలు అనేది తగ్గిపోతాయి. ట్యూబ్ కదలిక ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి బేబీ మూమెంట్ ఏదైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో అది గర్భసంచి వరకు ట్రావెల్ చేయలేకపోతుంది. దానివల్లనే మనకి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. జనరల్గా ట్యూబ్స్లో ఎక్కువ కామన్, ఓవరీస్లో కూడా కామన్. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ అని, కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అవి జరగకపోవడం వల్ల మనకి ఎక్టోపిక్స్ వస్తాయి. అంతేకాని అది రొటీన్ సమస్య అయితే కాదు, అది మనకి వేలల్లో ఒకరికి వచ్చే సమస్య. తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ గురించి, దాని గురించి తెలుసుకున్నాను కదా. కెమెరామ్యాన్ సాయితో హరీష్, సైరా మీడియా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!